Yeah. In the previous class లో మనం ఏం చెప్పుకున్నామంటే ఓకే సమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్స్ ఇన్ ది డామ్ మ్యానిపులేషన్స్ మనం ఒకసారి డిస్కస్ చేసినాం. అందులో వచ్చేసి ఐడి అట్రిబ్యూట్ చూసాం, హిడెన్ అట్రిబ్యూట్ చూసినాం, అండ్ డేటా సెట్స్ ఏమన్నా కావాలి అనుకుంటే కనుక డేటా సెట్ ఇన్ఫర్మేషన్ ఎలా తీసుకోవాలి ఒక HTML ఎలిమెంట్స్ నుంచి చూసాం. అండ్ ఆల్ అట్రిబ్యూట్స్ ఏదైనా పికప్ చేసుకోవాలంటే ఏం చేయాలని ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసి చెప్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ కనుక చూస్తే కనుక ఈ ఎగ్జాంపుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అట్రిబ్యూట్ నేను చేంజ్ చేయడానికి చేంజ్ డెమో అనే ఒక ఐడి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, డెమో అనే ఒక ఐడి ఉంది, టెస్ట్ అనే ఒక ఐడి ఉంది, నేను దాన్ని డెమోకి చేంజ్ చేస్తున్నా, డెమోకి చేంజ్ అయిపోయింది. ఈ ఎగ్జాంపుల్ చూసినాం. అంటే గెట్ అట్రిబ్యూట్స్ క్లిక్ చేసినప్పుడు కన్సోల్ లో వాల్యూస్ అన్ని ప్రింట్ చేయడం. ఓకేనా, గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అట్రిబ్యూట్స్ క్లిక్ చేసినప్పుడు ప్రింట్ చేయడం, అంటే గెట్ ఆల్ అట్రిబ్యూట్స్ ని ప్రింట్ చేయడం. అంటే ఏదన్నా ఒక div ఉంటే కనుక దాన్ని హైడ్ ఎలా చేయాలి, అంటే ఏదైనా సెట్ అట్రిబ్యూట్స్ ఏదైనా స్టైల్ ప్రాపర్టీ ద్వారా కలర్స్ అనేది డైనమిక్ ఎలా అప్లై చేయాలని మనం ఇక్కడ చూసినాం. ఓకే, దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 4 కస్టమర్స్ ఉన్నాయి, 4 కస్టమర్స్ ఉన్నారు. 4 కస్టమర్స్ ఏ కస్టమర్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు అది హైలైట్ అయ్యేలాగా మనం ఒక ఎగ్జాంపుల్ చూసినాం. దీనికి మనం ఏం చేసాం ఈ ఎగ్జాంపుల్ కి? ఓకే, మీరు మీ సోర్స్ కోడ్ చూస్తే కనుక 4 LI ట్యాగ్స్ కి మనం అప్లై కలర్ అనేది ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఓకే, అప్లై కలర్ 1 2 3 4 అని రాసుకున్నాం. సో అప్లై చేసినప్పుడు మనం ఒక ఐడిని డైనమిక్ గా పాస్ చేసి దానికి స్టైల్ కలర్ అనేది అప్లై చేసుకున్నాం. ఓకే, సో టుడే క్లాస్ లో ఇవన్నీ మన నేను స్టడీ చూసినవి. హిడెన్ ప్రాపర్టీ, అట్రిబ్యూట్ కలెక్షన్స్ ఎట్లా తీసుకోవాలి, డేటా సెట్ ప్రాపర్టీస్ ఎలా చేయాలి, డైనమిక్ స్టైలింగ్ యూజింగ్ స్టైల్ ప్రాపర్టీ ఎట్లా చేయాలి, హౌ టు పాస్ డైనమిక్ ఐడీస్ టు ద ఫంక్షన్స్, ఫంక్షన్స్ కి డైనమిక్ ఐడీస్ ని ఎలా పాస్ చేయాలి, చేంజ్ HTML ఎలిమెంట్స్ కలర్ డైనమికల్లీ, ఎలా కలర్స్ అనేవి డైనమికల్ గా చేంజ్ చేయాలి, అలాంటివి అనమాట. హైలైట్ కలర్ విత్ ది కస్టమర్ లిస్ట్ విత్ ది రెడ్ కలర్, ఒక రియల్ టైమ్ డామ్ మ్యానిపులేషన్ ఎగ్జాంపుల్ మనం ఒకటి చూసాం. ఓకే, టుడే క్లాస్ లో మనం ఏం చూస్తామంటే, అంటే ఇప్పుడు మనం స్టైల్ ని అప్లై చేయాలనుకోండి, ఈ క్లాస్ కి మనం స్టైల్ అప్లై చేయాలంటే మనం ఏం చేస్తాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఇక్కడ నాకు స్టైల్ ప్రాపర్టీ హెడర్ ఉంది, దీనికి చేంజెస్ యాడ్ కలర్ చేయాలంటే మనం ఫంక్షనల్ టెండర్స్ క్లిక్ చేసినప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, సమ్ ఐడి తీసుకొని దానికి కలర్ రెడ్ అని ఇచ్చాను నేను ఇక్కడ. ఓకే, ఇలా కాకుండా ఇంకా వేరే ఆప్షన్ ఏమైనా ఉంటుందా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, ఆఫ్ కలర్ ఐడి తీసుకున్నా, డాట్ కలర్ ఈక్వల్ టు రెడ్ అని ఇచ్చాను. సో రెడ్ వచ్చేసింది. ఇప్పుడు నేను గ్రీన్ అని ఇచ్చాను అనుకోండి, గ్రీన్ వస్తుంది. ఓకే, డాట్ స్టైల్ డాట్ కలర్, సారీ, డాట్ స్టైల్ డాట్ కలర్, గ్రీన్ అని ఇస్తే గ్రీన్ వచ్చేసింది. అదే నేను ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకోండి, ఓకేనా, స్టైల్ డాట్, ఓకే, స్టైల్ అని క్లిక్ చేయగానే మనకి ఏమంటాయి, స్టైల్ ప్రాపర్టీస్ అన్నీ వస్తాయి. అందులో మనం ఇంకా నేను వేరేది ఏదైనా ప్రాపర్టీ ఇవ్వాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ డివ్కి నేను ఫాంట్ సైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. సో ఎలా ఇవ్వాలి, స్టైల్ డాట్ ఫాంట్ సైజ్, ఇది ఎస్టర్డే మనం చూసినాం ఫాంట్ సైజ్. ఓకే, ఈక్వల్ టు ఒక 40 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. 40 పిక్సెల్ ఇస్తే ఇక్కడ స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. నేను 4 పిక్సెల్ ఇస్తున్నా, స్టైల్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకే, సో ఒక 100 పిక్సెల్ ఇస్తున్నా, 100 పిక్సెల్ వచ్చేసింది. సో మనకు కలర్ కావాలంటే స్టైల్ ప్రాపర్టీలో స్టైల్ డాట్ ఫాంట్ సైజ్, స్టైల్ డాట్ ఫాంట్ కలర్ అప్లై చేసిన కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేస్తున్నా, నాకు ఈ డివ్కి రెండు రావాలి, అంటే స్టైల్ రావాలి, కలర్ రావాలి, ఫాంట్ సైజ్ రావాలి, అన్ని రావాలి. సో అండ్ ఫాంట్ వెయిట్ బోల్డ్ రావాలి, ఇవన్నీ కావాలనుకోండి. మనం ఇప్పుడు ఆల్రెడీ స్టైల్ డాట్ ఫాంట్ సైజ్ అని ఇస్తున్నాం కదా, అలా కాకుండా డాట్ సిఎస్ఎస్ టెక్స్ట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది. ఓకే, సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీ ద్వారా మనం వీటికి ఎలా చేయాలి అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సిఎస్ఎస్ టెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇట్ విల్ రీప్లేస్ ది ఇన్లైన్ స్టైల్స్ అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం స్టైల్ డాట్ కలర్ ఎట్లా అప్లై చేసినామో సిఎస్ఎస్ టెక్స్ట్ ఏంటి ఎలా చేస్తుంది, సెట్ అట్రిబ్యూట్ ద్వారా స్టైల్స్ అనేది ఎలా అప్లై చేయాలని ఈరోజు క్లాస్ లో చూస్తాం. ఓకే, దాంతో పాటు అట్రిబ్యూట్స్ ని డైనమిక్ గా ఎలా హ్యాండిల్ చేయాలి, సెట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి, గెట్ అట్రిబ్యూట్ అంటే ఏంటి మనం చూసినాం. సో వాటిని డైనమిక్ గా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏం చేసాం, క్లిక్ ఫంక్షన్ కి డాక్యుమెంట్ ఇన్లైన్ స్టైల్లో క్లిక్ ఫంక్షన్ రాసాము. అలా కాకుండా డిఫరెంట్ స్టైల్ లో ఎట్లా రాయాలి క్లిక్ ఫంక్షన్స్, ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. ఓకే, అండ్ ఈవెంట్ లిజనర్స్, టైం ఉంటే కనుక ఈవెంట్ లిజనర్స్ అండ్ రిమూవ్ యాడ్ ఈవెంట్ లిజనర్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్, అసలు ఈవెంట్ లిజనర్స్ అంటే ఏంటి అని ఆ ఎగ్జాంపుల్స్ ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఎగ్జాంపుల్ కి అప్లై చేసినప్పుడు మనం ఏం చేసాం, సిఎస్ఎస్ టెక్స్ట్ కి కలర్ రెడ్, ఫాంట్ సైజ్ ఈక్వల్ సంథింగ్ ఇచ్చాను కదా. ఇప్పుడు సిఎస్ఎస్ టెక్స్ట్ కి నేను ఆల్ కలర్స్ అట్ టైం అప్లై చేయాలంటే సింటాక్స్ ఏందో ఒకసారి చూడండి. ఓకే,
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఈ ప్రాపర్టీ ఉంది. మనం ఏం చేసాం, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని H1 ట్యాగ్ అనగానే మనకి ఇది వస్తుంది. ఓకే, దానికి నేను డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని ఇస్తే కనుక నాకు గ్రీన్ కలర్ అప్లై అయిపోయింది. ఓకే, డాట్ స్టైల్ డాట్ కలర్, సారీ డాట్ స్టైల్ డాట్ కలర్ గ్రీన్ అని ఇస్తుంది. కానీ మన యూస్ కేసులో ఏంటి, మన యూస్ కేసులో ఏంటి, మొత్తం అన్ని కలర్స్ ఒకేసారి అప్లై చేయాలి. సో నేను ఏం చేయాలంటే ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఐడి తీసుకొచ్చుకోవాలి ఎలిమెంట్ది. డాట్ సిఎస్ఎస్ టెస్ట్ అని ఉంటుంది అనమాట, సిఎస్ఎస్ టెక్స్ట్ అని ఉంటుంది ఈక్వల్ టు, ఓకే, ఈ వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇస్తే కనుక అన్ని అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింటాక్స్ మనం ఇక్కడికి అబ్జర్వ్ చేస్తే ఇది కదా మనది డాట్ సిఎస్ఎస్ టెక్స్ట్ ఈక్వల్ టు సంథింగ్, నేను ఇలా వస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం ఒకసారి, నేను అప్లై సిఎస్ఎస్ టెక్స్ట్ అనగానే మొత్తం చేంజ్ అయిపోయింది. ఓకే, సింటాక్స్ ఏముందో ఒకసారి చెక్ చేద్దాం. అప్లై స్టైల్స్, ఇక్కడ నేను అప్లై స్టైల్ అని క్లిక్ చేయగానే బటన్కి ఒక ఫంక్షన్ రాసుకున్నాను అప్లై స్టైల్ అనేది. దానికి ఎలిమెంట్ కి ఇలా తీసుకొచ్చాను. ఎలిమెంట్ కి ఏం తీసుకొచ్చాను, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో తీసుకొచ్చాను. డాట్ సిఎస్ఎస్ టెక్స్ట్ అని రాశాను, ఈక్వల్ టు కలర్ సంథింగ్ ఇక్కడ రాశాను. ఓకే, ఇక్కడ see, ఇక్కడ డాట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్ టెక్స్ట్. ఓకే, మనం నార్మల్గా ఎలా ఇస్తాం, డాట్ స్టైల్ డాట్ కలర్ అని ఇచ్చాం అనుకోండి, గ్రీన్ అనేది వస్తుంది. ఓకే, అంటే నా మీనింగ్ ఏంటంటే ఇప్పుడు మనం సింగిల్ గా ఏదైనా ఇవ్వాలంటే ఇలా ఇవ్వాలి, డాట్ కలర్, డాట్ ఫాంట్ సైజ్ అట్లా. ఓకే, డాట్ ఫాంట్ సైజ్ ఇలా ఇలా ఇవ్వాలి సింగిల్ గా ఇవ్వాలంటే, అంటే 4 పిక్సెల్ అలా. సో చేంజ్ అయిపోయింది. అలా కాకుండా నాకు మల్టిపుల్ గా ఒకేసారి ఇవ్వాలంటే మనం ఏం రాయాలి, స్టైల్ డాట్ సిఎస్ఎస్ టెక్స్ట్ అని ఇచ్చేసి మొత్తం మనం ఏవైతే స్టైల్స్ అప్లై చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్స్ అన్ని ఇవ్వాలి. ఇక్కడ నేను కలర్ రెడ్ ఇచ్చాను, ఫాంట్ సైజ్ 50 పిక్సెల్ ఇచ్చాను, ఫాంట్ వెయిట్ బోల్డ్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చి బ్లాక్ ఇచ్చాను, ప్యాడింగ్ ఒక 40 పిక్సెల్ ఇచ్చాను. సో క్లిక్ చేస్తే కనుక నాకు మొత్తం సిఎస్ఎస్ స్టైల్, ఆల్ సిఎస్ఎస్ స్టైల్స్ వచ్చేసి ఇక్కడ అప్లై అయిపోయింది. ఓకే, ఇదేమో ఇండిపెండెంట్ గా ఇవ్వడము 1 by 1, ఇవేమో మల్టిపుల్ గా ఇవ్వడం. సో ఇక్కడ అప్లై చేసింది మనకి ఇన్లైన్ లోకి వెళ్ళి చెక్ చేసుకుంటే కనుక ఇన్లైన్ లో అది అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా, సో దిస్ ఇస్ ద సిఎస్ఎస్ టెక్స్ట్ ప్రాపర్టీ. ఓకే, ఇవి వచ్చేసి ఈ టాపిక్ అన్నమాట. మనం సిఎస్ఎస్ టెక్స్ట్ ని ఎలా వాడుకుని ఆల్ ఇన్లైన్ స్టైల్స్ ఎట్లా రీప్లేస్ చేయాలి. నిన్న చూసింది ఏంటంటే స్టైల్ డాట్ కలర్, అంటే ఇండిపెండెంట్ గా ఏదైనా అప్లికేషన్ లో ఇండిపెండెంట్ గా స్టైల్స్ ఎలా అప్లై చేయాలండి. ఓకే, ఇవి సిఎస్ఎస్ ని అట్రిబ్యూట్స్ ని ఇవి హ్యాండిల్ చేయడం. సో దీంతో పాటు మనం ఈరోజు ఏం చూస్తామంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి మన దగ్గర. కామన్ అట్రిబ్యూట్స్ ఏమున్నాయి, ఐడి ఉంటుంది, క్లాస్ ఉంటుంది, సోర్స్, హెచ్ఎఫ్, స్టైల్, డిజేబుల్, హిడెన్. ఇవి కాకుండా మనకి ఏమున్నాయి, రీడ్ ఓన్లీ, వాల్యూ. ఓకే, మనం ఆల్రెడీ ఈ ప్రాపర్టీస్ చూసినాం, డాట్ సెట్ అట్రిబ్యూట్, డాట్ గెట్ అట్రిబ్యూట్ అనేది. ఓకే, సో సెట్ అట్రిబ్యూట్, గెట్ అట్రిబ్యూట్ కి మీకు ఒక ఫంక్షనాలిటీ చెప్తాను. సెట్ అట్రిబ్యూట్ అంటే ఏం లేదు, మనకి ఏదైనా అట్రిబ్యూట్ కావాలి, మ్యానిపులేషన్ చేయాలి అనుకుంటే కనుక సెట్ అట్రిబ్యూట్ వాడతాం. గెట్ అట్రిబ్యూట్ అనేది ఎప్పుడు వాడతాం, ఆ వాల్యూ ఉందో చెక్ చేసుకోవడానికి గెట్ అట్రిబ్యూట్ అనే ఆప్షన్ వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సెట్ అట్రిబ్యూట్ కి గెట్ అట్రిబ్యూట్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నాకు డివ్ కి H1 ట్యాగ్ అనేది ఉంది. ఓకే, సెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ ఒక ఎగ్జాంపుల్ చేసి లైవ్ లో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ demo1.html క్లిక్ చేస్తాం. ఓకే, డివ్, ఓకే, ఐడి ఈక్వల్ టు నేను డెమో అంటాను. ఓకే, క్లాస్ ఈక్వల్ టు టెస్టింగ్, డెమో టెస్ట్ అన్న, డెమో టెస్ట్. ఇది వచ్చేసి మనకి ఏంటిది, డిస్ప్లే అట్రిబ్యూట్. ఓకే, దిస్ ఈస్ డెమో. దీనికి సెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ ఎలా ఉంటుందో చూద్దాం. అలాగే ఒక ఇన్పుట్ ఫీల్డ్ తీసుకుంటాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ తీసుకుంటున్నా, ఐడి ఈక్వల్ టు ఇన్పుట్ ఐడి అని తీసుకుంటాం. ఓకే, సో ప్లేస్ హోల్డర్ వచ్చేసి యూజ్ నేమ్ అని తీసుకుంటాం. మనం ఇదివరకు ప్రీవియస్ క్లాస్ లో సెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ చూసాం, కానీ ఒకసారి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నా.
సో ఒక బటన్ రాసి ఓకే ఆన్ క్లిక్ ఈక్వల్ టు గెట్ అట్రిబ్యూట్ అని చూసుకుంటాం. ఓకే ఇంకో ఆన్ క్లిక్ రాస్తున్నా. ఓకే సెట్ అట్రిబ్యూట్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అట్రిబ్యూట్ అంటే డెమోకి క్లాస్ అనే అట్రిబ్యూట్ ఉందా లేదా లేదా మనం చెక్ చేద్దాం ఒకసారి. సో ఫంక్షన్ టూ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి టూ ఫంక్షన్స్ రాయాలి. ఫంక్షన్ గెట్ అట్రిబ్యూట్ ఒకటి, ఫంక్షన్ సెట్ అట్రిబ్యూట్ ఒకటి. ఓకే దీనికి ఇప్పుడు మనం ఒకసారి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అట్రిబ్యూట్ కి ఈ ఈ బటన్ కి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చెక్ చేసుకోవడానికి నేను ఐడి అనే అట్రిబ్యూట్ వాల్యూ ఉందో తెలియాలి నాకు. ఓకేనా లేకుంటే ఈ అట్రిబ్యూట్ కి సంథింగ్ ఐడి ఏంటి అని డైనమిక్ మనకు తెలియాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే డాక్యుమెంట్ డాట్ గెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఓకే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. మన ఐడి ఎలిమెంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాం బేస్డ్ ఆన్ ఐడి. సో డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ గెట్ అట్రిబ్యూట్ ఐడి. ఐడి అంటున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ ఈ ఫస్ట్ డెమో ఉన్న ఎలిమెంట్ తీసుకొని దాని యొక్క క్లాస్ నేమ్ నాకు కావాలనుకుంటున్నాం. క్లాస్ అంటే గెట్ అట్రిబ్యూట్ ఈ అట్రిబ్యూట్ మనకు తెలియాలి. క్లాస్ అనే అట్రిబ్యూట్ యొక్క వాల్యూ మనకు తెలియాలి డెమో టెస్ట్ అనేది. ఓకేనా వేర్ క్లాస్ క్లాస్ నేమ్ క్లాస్ వాల్యూ ఈక్వల్ టు అంటే నేను ఏమంటున్నా అంటే కన్సోల్లో ప్రింట్ చేద్దాం క్లాస్ ఐ మీన్ ఫస్ట్ ఒక ఐడి తీసుకుందాం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డెమో అనేది తీసుకుందాం. ఓకేనా దానికి అట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోవాలి మనం. ఓకేనా నిన్న మనం ఏం చేసాం గెట్ అట్రిబ్యూట్స్ అంటే మొత్తం ఆల్ అట్రిబ్యూట్ లిస్ట్ ఇస్తుంది మనకి. ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం చూసినప్పుడు ఆల్ అట్రిబ్యూట్స్ లిస్ట్ ఏం చూసాం డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ అట్రిబ్యూట్స్ అన్నాం అనుకోండి మనకు మొత్తం వచ్చిన అట్రిబ్యూట్ లిస్ట్ వస్తుంది. అట్రిబ్యూట్ లిస్ట్ అంటున్నాం ఈక్వల్ టు సో ప్రింట్ చేద్దాం ఒకసారి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ అట్రిబ్యూట్ లిస్ట్. నాకు స్పెసిఫిక్ అట్రిబ్యూట్ కావాలంటే మనం ఏం చేయాలి డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ గెట్ అట్రిబ్యూట్ అంటే నాకు మనం ఏదైతే అట్రిబ్యూట్ అడుగుతున్నామో ఆ అట్రిబ్యూట్ వస్తుంది. ఓకేనా ఒకసారి టెస్ట్ చేద్దాం ఫస్ట్ గెట్ అట్రిబ్యూట్ చూద్దాం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నేను రిఫ్రెష్ చేస్తున్నా దిస్ ఈజ్ అ డెమో. ఓకే మీకు టెస్టింగ్ కోసం రెండో ఒకటిగా కామెంట్ చేస్తున్నాను. ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాం మనకు డెమో అనేది ఉంది. సో నేను గెట్ అట్రిబ్యూట్ మీద ఫంక్షన్ మీద కాల్ చేసినప్పుడు ఉంది ఓకే ఫంక్షన్ గెట్ అట్రిబ్యూట్ కదా వన్ మినిట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఇంతకుముందు సేమ్ గెట్ అట్రిబ్యూట్ అని ఉంది అందుకని సేమ్ ఆల్రెడీ మనకు గెట్ అట్రిబ్యూట్ అనేది జావా స్క్రిప్ట్ లో ఫంక్షనాలిటీ ఉంటుంది కదా అందుకని అది వర్క్ అవుతలేదు. సో నేను ఏం చేస్తాను అంటే మై ఫంక్షన్ గెట్ అని రాస్తున్నా. ఓకే ఇక్కడ మై ఫంక్షన్ సెట్ అని టూ ఫంక్షన్స్ తీసుకుంటున్నా మై ఫంక్షన్ టెస్ట్ అని తీసుకుంటాను. ఓకే సెట్. సో ఒకసారి చెక్ చేద్దాం మై ఫంక్షన్ గెట్ అన్నప్పుడు ఆ గెట్ అట్రిబ్యూట్స్ అనేది లిస్ట్ వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో నేను రీఫ్రెష్ చేసి చూస్తున్నా. ఓకే గెట్ అట్రిబ్యూట్స్ మీద క్లిక్ చేస్తున్నా మనకి ఏమొచ్చాయి అట్రిబ్యూట్స్ లిస్ట్ మొత్తం ప్రింట్ అయిపోయింది. అది నిన్న చూసినది మనం.
నేను ఏం చూసాము, మొత్తం టోటల్ అట్రిబ్యూట్స్ కావాలంటే డాక్యుమెంట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ అట్రిబ్యూట్స్ అంటే మనకు టోటల్ అట్రిబ్యూట్ లిస్ట్ వస్తుంది. సో మీకు ఇంకా అర్థం అవడానికి ఇక్కడ ప్రింట్ చేసి చూస్తున్నాం కామా. కన్సోల్ మనం టూ వాల్యూస్ ని ప్యారల్ గా ప్రింట్ చేయొచ్చు కదా. ఓకే, సో ఇలా అంటున్నా. చూద్దాం ఒకసారి రీఫ్రెష్ చేసి చూసి క్లిక్ చేసి అట్రిబ్యూట్ లిస్ట్ ఏమొచ్చింది, ఐడి ఐడి ఉంది, క్లాస్ ఉంది, కాబట్టి అట్రిబ్యూట్ లిస్ట్ వచ్చేసింది. ఇప్పుడు నాకు ఏం కావాలి, క్లాస్ అనే అట్రిబ్యూట్ యొక్క వాల్యూ కావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నా, డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ గెట్ అట్రిబ్యూట్ అనేది మనకు ఒక మెథడ్ ఉంటుంది, గెట్ అట్రిబ్యూట్. నాకు ఏ ఐడికి ఉన్న వాల్యూ కావాలి, క్లాస్ అనే వాల్యూ కావాలి, కాబట్టి క్లాస్ అనే వాల్యూ నేను తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేస్తున్నా, ఓకే, గెట్ అట్రిబ్యూట్ అని క్లిక్ చేస్తున్నా, నాకు ఏమొచ్చింది, క్లాస్ డెమో టెస్ట్ అని వచ్చింది. ఎందుకు డెమో టెస్ట్ అని వచ్చింది, మనం ఇక్కడ క్లాస్ వచ్చేసి డెమో టెస్ట్ అనేది ఉంది కాబట్టి. ఓకేనా, క్లియరా. ఇది ఎప్పుడు వాడతాం అంటే మనం ఆన్ క్లిక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ యొక్క ఐడి యొక్క వాల్యూ ఏమున్నాయి, ఐడి ఏముంది, క్లాస్ ఏముంది అట్లా తెలుసుకోవడానికి గెట్ అట్రిబ్యూట్ అనేది ఒక ఫంక్షన్ అన్నమాట. ఓకే, అలాగే మనం ఏదో ఒక ఇన్పుట్ ఫీల్డ్ కి సెట్ అట్రిబ్యూట్ యాడ్ చేయాలనుకోండి. ఓకేనా, సేమ్ ఇన్పుట్ ఫీల్డ్స్ నుంచి కూడా గెట్ అట్రిబ్యూట్ తీసుకోవాలి, లేకుంటే సెట్ అట్రిబ్యూట్ సెట్ చేయాలి. నేను డైనమిక్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్పుట్ ఫీల్డ్ ఉంది, ఇన్పుట్ ఫీల్డ్ కి నేను డైనమిక్ గా ఒక క్లాస్ అనేది యాడ్ చేయాలి అని అనుకుంటున్నా. ఇన్పుట్ ఫీల్డ్ ఏముంది, మనకి ఇన్పుట్ టైప్ కూడా టెక్స్ట్ అనేది ఉంది, దానికి ఐడి వచ్చేసి ఇన్పుట్ ఐడి ఉంది, ప్లేస్ హోల్డర్ వచ్చి సంథింగ్ ఇది ఉంది, యూజర్ నేమ్ అనేది ఉంది. సో నేను దీనికి క్లాస్ అనేది అప్లై చేయాలనుకుంటున్నా, ఇన్పుట్ ఐడికి ఒక క్లాస్ ఇవ్వాలనుకుంటున్నా. ఓకే, ఆ క్లాస్ వచ్చేసి మామూలుగా మన క్లాస్ రాయాలంటే ఏం రాస్తాం, ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు మై ఎలిమెంట్ ఆర్ ఫామ్ ఎలిమెంట్ అని రాస్తున్నా, ఫామ్ ఎలిమెంట్ అని రాస్తున్నా. సో ఇలా రాస్తే మనకి ఏమైపోతుంది, ఇన్పుట్ ఫీల్డ్ కి ఇన్పుట్ ఫీల్డ్ ఫామ్ అయిపోతుంది, దానికి ఫామ్ ఎలిమెంట్ అనే క్లాస్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, ఫామ్ ఎలిమెంట్ అనే క్లాస్ వస్తుంది. అలా కాకుండా నేనేమనుకుంటున్నా అంటే ఈ వాల్యూ అనేది నేను తీసేస్తున్నా, ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ అనే వాల్యూ తీసేస్తున్నా. ఓకే, డైనమిక్ గా నాకు త్రూ జావా స్క్రిప్ట్ ద్వారా అపెండ్ అయిపోవాలి ఫామ్ ఎలిమెంట్ ని. ఓకే, సో దానికి మనం ఏం చేయాలంటే జావా స్క్రిప్ట్ లో సెట్ అట్రిబ్యూట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. సెట్ అట్రిబ్యూట్ అంటే మనం ఏ అట్రిబ్యూట్ అయినా సెట్ చేసుకోవచ్చు, ఐడి సెట్ చేసుకోవచ్చు, టైప్ సెట్ చేసుకోవచ్చు, మన ఇష్టం, ప్లేస్ హోల్డర్. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ లో నేను క్లాస్ అనేది ఫామ్ ఎలిమెంట్ అనేది డైనమిక్ అప్లై చేద్దామని అనుకుంటున్నాను. సో ఇక్కడ మనం రీఫ్రెష్ చేసి ఇన్స్పెక్ట్ చేసి చూస్తే కనుక ఇప్పుడు ఇన్పుట్ ఫీల్డ్ కి క్లాస్ నేమ్ అనేది లేదు, కానీ సెట్ అట్రిబ్యూట్ ద్వారా నేను బై డిఫాల్ట్ ఏమనుకుంటున్నా, క్లాస్ అనేది అప్లై చేద్దాం అనుకుంటున్నా. సో ఒక ఫంక్షన్ రాసుకున్నా, మై ఫంక్షన్ సెట్ అనేది. అక్కడ నేను ఏం చేస్తున్నా, ఏ అట్రిబ్యూట్ కి మనం యాడ్ చేస్తున్నాం, ఏ ఎలిమెంట్ కి యాడ్ చేస్తున్నాం, ఇన్పుట్ ఎలిమెంట్ కి యాడ్ చేస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మనం రాసేటప్పుడు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి తీసుకోవాలన్నమాట. మన ఐడి వచ్చేసి మన ఎలిమెంట్ ఏంటి ఇక్కడ, ఇది. సో ఇన్పుట్ ఐడి అని తీసుకుంటున్నాం. డాట్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, సెట్ అట్రిబ్యూట్. సో సెట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం, మనం క్లాస్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో సింటాక్స్ వచ్చేసి ఆ క్లాస్ మనం ఏ అయితే అట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ కామా వాల్యూ ఏమి ఇవ్వాలనుకుంటున్నాం మనం. సో నేను ఫామ్ ఎలిమెంట్ అని ఇవ్వాలనుకుంటున్నా. సో ఇక్కడ నేమ్ వచ్చేసి ఫామ్ ఎలిమెంట్ అని ఇస్తున్నా. ఓకే, సింటాక్స్ వచ్చేసి సెట్ అట్రిబ్యూట్ ఏ అట్రిబ్యూట్ ఇవ్వాలనుకుంటున్నాం అట్రిబ్యూట్ నేమ్ ప్లస్ వాల్యూ, వాల్యూ ఫర్ దట్ అట్రిబ్యూట్ అనమాట. ఒక్కసారి చెక్ చేసి చూద్దాం, రిఫ్రెష్ చేస్తున్నా, సెట్ అట్రిబ్యూట్ అంటున్నా. సెట్ అట్రిబ్యూట్ అనగానే మనకి ఏమైపోయింది, ఇక్కడ ఫామ్ ఎలిమెంట్ అనేది వచ్చేసింది. మళ్ళీ రీలోడ్ చేస్తున్నా, ఇక్కడ చూడండి ఇన్పుట్ ఫీల్డ్ కి మనకి ఏమైతుంది, క్లాస్ నేమ్ అనేది లేదు. నేను ఎప్పుడైతే సెట్ అట్రిబ్యూట్ మీద క్లిక్ చేస్తానో అక్కడ మీకు క్లాస్ నేమ్ అనేది అప్లై అయిపోయింది. సో ఇట్లా మనం డైనమిక్ గా సెట్ అట్రిబ్యూట్స్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటాం అనమాట. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటంటే గెట్ అట్రిబ్యూట్ అంటే సెట్ అట్రిబ్యూట్ అంటే నాట్ ఇప్పుడు నేను క్లాస్ మాత్రమే చూపించాను, మనం ఆల్ అట్రిబ్యూట్స్ కి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఎగ్జాంపుల్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఈ అట్రిబ్యూట్స్ అన్ని ఉన్నాయి మనకి. ఓకే, ఇవి ఐడి, క్లాస్, సోర్స్, ఇవన్నీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. మనం ఆల్రెడీ టాపిక్ చూసినాము, మీకు ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో చూపిస్తాం మీకు. ఓకే, ఐడి, క్లాస్, సోర్స్, హెచ్ఎఫ్, స్టైల్, డిజేబుల్, హిడెన్, రీడ్ ఓన్లీ, ఇవన్నీ మనం అప్లై చేసినాం కదా ప్రీవియస్ గా. ఓకే, ఇప్పుడు సెట్ అట్రిబ్యూట్ గెట్ అట్రిబ్యూట్ ద్వారా మనం రీడ్ ఓన్లీ ఫీల్డ్ అనేది అప్లై చేయాలి. ఓకే, ఒక రియల్ టైమ్ యూస్ కేస్ చేస్తాను. ఓకే, అది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఇమేజ్ ఉంది, టూ ఇమేజెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక యూజర్ 1 ఉంది అండ్ యూజర్ 2 అనే రెండు ఇమేజెస్ ఉన్నాయి నాకు. ఇది యూజర్ 1 అండ్ ఇది యూజర్ 2, టూ ఇమేజెస్ ఉన్నాయి. ఓకే, ఈ టూ ఇమేజెస్ ని నేను నా స్క్రీన్ లో చూపించాలి, యూజర్ 1 ఇమేజ్, యూజర్ 2 ఇమేజ్ చూపించాలి. దీనికి ఒక బేస్డ్ ఆన్ సెట్ అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని చేయాలి. ఓకే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ చేద్దాం. సెట్ అట్రిబ్యూట్ ఇమేజ్ డాట్ HTML. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇమేజ్ అంటే ఏంటి, ఇమేజ్ లో సోర్స్ ఉంటుంది, ఇమేజ్ సోర్స్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటాను, /యూజర్ 1 డాట్ ఇమేజ్, దానికి ఒక ఆల్టర్నేట్ వచ్చేసి మై ఇమేజ్ ఇస్తున్నా. ఇమేజ్ ట్యాగ్ లో మనకి ఏమంటాయి, విడ్త్, హైట్ ఉంటుంది కాబట్టి అది ప్రింట్ చేస్తుంది. జస్ట్ నేను
రీఫ్రెష్ చేస్తున్నా. సో మనకేంటి ఒక ఇమేజ్ అనేది వచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్ ని నేను సెట్ అట్రిబ్యూట్ ద్వారా డైనమిక్ గా అప్లై చేయాలని అనుకుంటున్నాను. సో ఎలా అప్లై చేస్తాను? ఒక స్క్రిప్ట్ ట్యాగ్ రాస్తున్నా. ఓకే, ఒక బటన్ పెట్టుకున్నాం. బటన్ యాడ్ ఆన్ క్లిక్ లో, ఓకే, సింగిల్ యాడ్ సింగిల్ ఇమేజ్, సింగిల్ ఇమేజ్ యూజర్ అని నేను ఒక ఫంక్షన్ రాసుకుంటాను. ఓకే, సో ఆల్స్ అప్డేట్ ఇమేజ్ అని పెట్టుకుంటాను. సో సెట్ అట్రిబ్యూట్ ద్వారా నేను ఇప్పుడు సోర్స్ అనే అట్రిబ్యూట్ ని చేంజెస్ చేయాలని అనుకుంటున్నాను. ఎలా చేస్తాను సోర్స్ అనే అట్రిబ్యూట్ ని చేంజ్ చేయడం? ఫంక్షన్ యాడ్ సింగిల్ అట్రిబ్యూట్ సింగిల్ ఇమేజ్ డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై, మనం ఏదైనా అప్డేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి ఎలిమెంట్ ని, ఇది డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ సెట్ అట్రిబ్యూట్. ఇప్పుడు నేను ఏమనుకుంటున్నాను, సోర్స్ సెట్ అట్రిబ్యూట్ లో మనకు టూ కీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సెట్ అట్రిబ్యూట్ లో ఏ అట్రిబ్యూట్ అయితే చేంజెస్ చేయాలో అట్రిబ్యూట్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఇక్కడ నేను సోర్స్ ని చేంజ్ చేయాలనుకుంటున్నా. సోర్స్ ప్లేస్ లో యూజర్ వన్ డాట్ ఇమేజ్ ఉంది. ఓకే, నేను క్లిక్ చేసినప్పుడు యూజర్ టూ డాట్ ఇమేజ్ ని నేను యూజర్ టూ డాట్ పిఎన్జీని అక్కడ అప్డేట్ చేయాలి. సో అప్డేట్ అవుతుందో లేదో మనం చెక్ చేద్దాం రియల్ టైమ్ యూస్ కేస్ లో. ఓకే, సో ఇక్కడ మనకి ఇమేజ్ ఇది ఉంది. నేను అప్డేట్ ఇమేజ్ అని క్లిక్ చేయగానే వేరే ఇమేజ్ రావాలి. సో ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నా. ఓకే, దీనికి ఒక ఐడి ఉండాలి కదా. ఐడి వచ్చేసి మై ఇమేజ్ ఇవ్వాలి. ఇక్కడ ఇమేజ్ కి ఐడి ఈక్వల్ టు మై ఇమేజ్ అని ఇస్తాం. రీఫ్రెష్ చేద్దాం. క్లిక్ చేస్తున్నాం. సో చేంజ్ అయిపోయింది. అంటే మనం ఏం చేస్తున్నాం, రీఫ్రెష్ చేసినప్పుడు ఇక్కడ చూస్తే కనుక మనకు బై డిఫాల్ట్ ఇమేజ్ ఏముంది, యూజర్ వన్ డాట్ పిఎన్జీ అనేది ఉంది. ఓకేనా, నేను వేరే ఇమేజ్ ని అప్డేట్ చేయాలనుకుంటున్నాను డైనమిక్. నేను క్లిక్ చేయగానే సో యూజర్ టూ డాట్ పిఎన్జీ వచ్చింది. ఎందుకు వచ్చింది? మనం ఏం చేస్తున్నాం, సెట్ అట్రిబ్యూట్ సోర్స్ ని మనం చేంజ్ చేస్తున్నాం. యూజర్ వన్ డాట్ రీఫ్రెష్ చేసినప్పుడు కోడ్ లో మనం యూజర్ వన్ డాట్ పిఎన్జీ ఉంది, సోర్స్ మనం ఏం చేస్తున్నాం, యూజర్ టూ డాట్ పిఎన్జీకి చేంజ్ చేస్తున్నాం. ఓకేనా, అట్లా. సో ప్రీవియస్ గా మనం చూసిన ఎగ్జాంపుల్ ఏంది, ఒక క్లాస్ ని ఎట్లా అప్డేట్ చేయాలి, ఐడిని ఎలా అప్డేట్ చేయాలి, ఓకే, అండ్ ఈ సోర్స్ అంటే డైనమిక్ ఎట్లా అప్డేట్ చేయాలని మనం చూసినాం. కొన్ని కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇమేజ్ ని నేను విడ్త్ తో చేసి ఒక 10 పిక్సెల్ తీసుకున్నా. రియల్ టైం యూస్ కేస్ చెప్తున్నా మీకు. హైట్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ తీసుకున్నా, నాకు చిన్నగా ఉంది. నేను ఎప్పుడైతే మౌస్ ఫార్వర్డ్ చేసినప్పుడు ఈ ఇమేజ్ అనేది పెద్దగా కావాలి. ఓకే, దానికి రియల్ టైం యూస్ కేస్ చూద్దాం. ఒక స్టైల్ తీసుకుంటున్నా, స్టైల్. ఓకే, దీనికి ఇంకా అంటే మీకు రియల్ టైం యూస్ కేస్ చేస్తాను, తర్వాత మీకు అర్థమైపోతుంది ఎందుకు అన్నది. సో విడ్త్ వచ్చేసి నేను 10 పిక్సెల్ తీసుకుంటున్నా, హైట్ వచ్చేసి 10 పిక్సెల్ తీసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ట్యాగ్ ఇవన్నీ తీసేస్తున్నా. జస్ట్ చూడండి, నేను మనకు ఆన్ క్లిక్కే కాదు, మౌస్ ఓవర్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా. ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ ఓవర్. ఓకే, ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు నాకేం కావాలి, ఓకే, ఒక ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫంక్షన్ లో ఆ విడ్త్ అండ్ హైట్ నేను జూమ్ అవ్వాలి, ఆ ఇమేజ్ జూమ్ అవ్వాలని అనుకున్నాం అనుకోండి. ఆన్ మౌస్ ఓవర్ లో నేను ఏం చేస్తున్నా అంటే ఆన్ ఆన్ ఇమేజ్ జూమ్ ఇమేజ్, ఫర్ ఎగ్జాంపుల్ నేను జూమ్ ఇమేజ్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నాను. ఓకే, సో ఫంక్షన్ జూమ్ ఇమేజ్ ని కాల్ చేయాలి కాబట్టి జూమ్ ఇమేజ్. ఓకే, సో ఈ ఫంక్షన్ ని ఇక్కడ రాసుకుంటున్నా. ఫంక్షన్ వచ్చేసి జూమ్ ఇమేజ్ అనమాట నా ఫంక్షన్ నేమ్. ఇప్పుడు మనకేంటి, నేను జూమ్ చేసినప్పుడు ఇప్పుడు ఇమేజ్ హైట్ విడ్త్ 10 ఉంది. ఓకే, మౌస్ ఓవర్ అయినప్పుడు ఆ ఇమేజ్ విడ్త్ హైట్ చేంజ్ చేయాలి. సో నేను విడ్త్ ఏం చేస్తున్నా, విడ్త్ వచ్చేసి ఇమేజ్ ది 100 చేసేస్తున్నా. ఓకే, హైట్ వచ్చేసి ఏం చేస్తున్నా, ఇక్కడ హైట్ కూడా 100 చేస్తున్నా. ఓకే, చూద్దాం. బై డిఫాల్ట్ మనకేముంది, రియల్ టైమ్ లో కార్డ్ వీస్ ఉంటాయి. మీరు ఎక్కడైనా హోవర్ చేసినప్పుడు అవి హైట్ విడ్త్ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, జూమ్ ఇమేజ్ అని చేస్తున్నాం. ఒక్కసారి జూమ్ ఇమేజ్ ఫంక్షనాలిటీ చూద్దాం. రీఫ్రెష్ చేస్తున్నా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇమేజ్ చిన్నగా ఉంది, నేను జూమ్ చేసినప్పుడు ఏమైపోతుంది, ఇమేజ్ పెద్దగా వచ్చేసింది. అర్థమైందా? క్లియరా? బై డిఫాల్ట్ చిన్నగా ఉంది, మరి 10 కాకుండా మీకు క్లియారిటీ రావడానికి ఒక 20 తీసుకుంటున్నాం, 20 30 తీసుకుంటాం. ఓకే, అండ్ మౌస్ అవుట్ ఫంక్షనాలిటీ ఒక చూస్తాను. మౌస్ ఓవర్, మౌస్ లీవ్ కూడా చూద్దాం. మౌస్ లీవ్ ఆన్ ఆన్ మౌస్ లీవ్, ఆన్ మౌస్ లో డిక్రీజ్ జూమ్.
రీసెట్ ఇమేజ్ అని ఒక ఫంక్షన్ రాసుకుంటున్నా. ఇప్పుడు జూమ్ ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు జూమ్ ఇమేజ్ రాసుకొని దానికి ఇంక్రీజ్ చేశాను. ఓకేనా? మౌస్ లీవ్ అయినప్పుడు, అంటే ఆన్ మౌస్ లీవ్ అనే ఒక ఈవెంట్ ఉంటుంది ఆ మౌస్ అవుట్ లో. నేను ఏం చేస్తున్నాను, రీసెట్ ఇమేజ్ అంటే ఇంకొక ఫంక్షన్ రాసుకొని, ఓకే, రీసెట్ ఇమేజ్ అని రాస్తున్నాను. అంటే నాకు ప్రీవియస్ గా ఏవైతే ఉంటాయో వాల్యూస్ అవే కావాలి. ఓకే, డాక్యుమెంట్ టార్గెట్ ఎలిమెంట్ హైట్ 30 30 కావాలి. చూడండి, మౌస్ ఇప్పుడు ఇలా ఉంది, నాకు 30 30. అర్థమైందా? మౌస్ ఓవర్ అయినప్పుడు త్రూ డైనమిక్ గా ఇమేజ్ అనేది జూమ్ అయిపోతుంది, మౌస్ అవుట్ అయినప్పుడు పోతుంది. ఓకే, మనకు ఆ ఇమేజ్ మీద ఉండడానికి నేను ఇక్కడ జస్ట్ స్టైలింగ్ కోసం ఏం చేస్తున్నా అంటే ఇమేజ్ ఆన్ చేస్తున్నా. ఓకే, మనకు అర్థం అవడానికి బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ గ్రే అనేది ఇస్తుంది. ఓకే, కర్సర్ ఈక్వల్ టు పాయింటర్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీఫ్రెష్ చేసి చూద్దాం. ఓకే, ఇలా ఉంది మన ఇమేజ్. సో నేను ఇప్పుడు హోవర్ చేసినప్పుడు హోవర్ అయిపోతుంది, బయటకు వచ్చినప్పుడు పోతుంది, హోవర్ చేసినప్పుడు హోవర్ అయిపోతుంది, బ్యాక్ వచ్చినప్పుడు పోతుంది. ఓకేనా? క్లియరా? లేకుంటే ఇంకొక డివ్ తీసుకుందాం. సో ఇదనమాట ఈ ఫంక్షన్. అంటే మనం ఎలా చేసాం, ఆన్ మౌస్ ఓవర్ లో ఒక ఫంక్షన్ రాసుకున్నాం. ఆన్ మౌస్ ఓవర్ చేసినప్పుడు జూమ్ ఇమేజ్ అంటున్నాం, అంటే ఇమేజ్ ని త్రూ సెట్ అట్రిబ్యూట్ ద్వారా దాని విడ్త్ ని చేంజ్ చేస్తున్నాం. ఓకేనా? హైట్ ని చేంజ్ చేస్తున్నాం. అప్పుడు మనకి ఏమైపోయింది, డైనమిక్ గా దీన్ని విడ్త్ అండ్ హైట్ ఆన్ మౌస్ ఓవర్ ఫంక్షన్ కాల్ అయిపోయి ఇక్కడ చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇవి ఈవెంట్స్ అనమాట. జావా స్క్రిప్ట్ లో ఈవెంట్స్ మనం ఇంతవరకు మనం ఏం చూసాం, ఓన్లీ ఆన్ క్లిక్ ఈవెంట్ మాత్రమే చూసాం. ఇప్పుడు ఆన్ మౌస్ ఓవర్ చూసాం, ఆన్ మౌస్ ఓవర్ చూస్తున్నాం. క్లియరా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ కనుక చూస్తే కనుక, ఓకే, ఈవెంట్స్ చూస్తే కనుక అక్కడ ఆన్ మౌస్ ఓవర్ జూమ్ ఇమేజ్ అంటున్నా, అందులో స్క్రిప్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. ఆన్ మౌస్ ఓవర్ ఇమేజ్ లో మళ్ళీ సెట్ అట్రిబ్యూట్స్ అనేది చేంజ్ చేస్తున్నాం. ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట, రియల్ టైమ్ ఎగ్జాంపుల్. అంటే ఇంతకుముందు చూసింది ఏంటి, మనం ఏదైనా క్లిక్ చేసినప్పుడు యాడ్ సింగిల్ ఇమేజ్ అని క్లిక్ చేసినప్పుడు, ఓకేనా, ఈ ఇమేజ్ వచ్చేసి ఇంకో ఇమేజ్ తో రీప్లేస్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను రీఫ్రెష్ చేస్తున్నా, అప్డేట్ అనే ఇమేజ్ అని క్లిక్ చేయగానే రీప్లేస్ అయిపోతుంది. సో టూ ఫంక్షన్స్ మనం చూసాం. ఓకేనా? మీరేం చేయాలంటే టాస్క్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్ ని చేంజ్ చేయండి. మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసినప్పుడు క్లాస్ అట్రిబ్యూట్ ని చేంజ్ చేసినాం అండ్ సోర్స్ అట్రిబ్యూట్ చేంజ్ చేసినాం. అలాగే మీరు హెచ్రేఫ్ అంటే యాంకర్ ట్యాగ్ ఒకటి తీసుకొని యాంకర్ ట్యాగ్ మీద వర్కౌట్ చేయాలి, స్టైల్స్ అప్లై చేయాలి, డిజేబుల్ హిడెన్ ప్రాపర్టీస్ సెట్ అట్రిబ్యూట్ ద్వారా ఆ గెట్ అట్రిబ్యూట్ ద్వారా చెక్ చేసుకోవాలి. క్లియరా? సో మనకి సెట్ అట్రిబ్యూట్ క్లియర్ అయిపోయింది, గెట్ అట్రిబ్యూట్ ఫంక్షన్ అయిపోయింది. మీరు కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇమేజ్ జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫంక్షన్ చూసాం. మనం ఇమేజ్ జూమ్ అండ్ జూమ్ అవుట్ చూసాం, అండ్ మౌస్ ఓవర్ చూసినాం, ఆన్ మౌస్ ఓవర్ ఈవెంట్ చూసినాం, ఆన్ మౌస్ అవుట్ చూసినాం. ఓకే, సో ఇవి మనకు బేసిక్ గా వచ్చేసి అనమాట. ఓకేనా? నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. ఇక్కడ దాకా క్లియర్ కదా? సో సిఎస్ఎస్ టెక్స్ట్ ఒకటి, సెట్ అట్రిబ్యూట్స్ ఒకటి, స్టైల్ కలర్స్ ఎట్లా అప్లై చేయాలి, ఇవన్నీ చూసినాం. ఆన్ క్లిక్ విత్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇక్కడ దాకా ఈ టాపిక్. నెక్స్ట్ ఆన్ క్లిక్ ఫంక్షనాలిటీస్ మీద ఒకసారి వర్క్ చేద్దాం. ఆన్ క్లిక్ అంటే ఈవెంట్స్ మీద ఎలా వర్క్ చేయాలి. ఈవెంట్స్ డాట్ HTML. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్ అంటే ఏంటి, మనం ఇంతకుముందు చూసినాం ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. ఓకే, ఆన్ మౌస్ ఓవర్, ఆన్ మౌస్ అవుట్ అనేది చూసినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బటన్ ఈవెంట్స్ ఎలా చూసాం, ఇప్పుడు మల్టిపుల్ ఈవెంట్స్ ని ఎట్లా అప్లై చేయాలి ఫర్ వన్ ఒక అట్రిబ్యూట్స్ కి అనేది చూద్దాం. మల్టిపుల్ ఫంక్షన్స్ ని ఎలా అప్లై చేయాలని చూద్దాం. ఓకే, నేను ఒక స్క్రిప్ట్ రాస్తున్నా. టూ ఫంక్షన్స్ ఎలా కాల్ చేయాలి, ఇప్పుడు నేను ఆన్ క్లిక్ అని చేస్తున్నా. ఓకే, ఆన్ క్లిక్ అని రాసినప్పుడు మై ఫంక్షన్ 1 కాల్ చేస్తున్నా అండ్ మై ఫంక్షన్ 2 అనే టూ ఫంక్షన్స్ ని సేమ్ మనం వర్కౌట్ చేయొచ్చా అనేది చూస్తున్నా. ఓకే, యాడ్ అని ప్రింట్ సంథింగ్ ఏదో పెడుతున్నా. మనకి
ఫర్ ఎగ్జాంపుల్ మనకి టూ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫంక్షన్ డౌన్లోడ్ ఎక్సెల్ ఫైల్ అనేది ఉంది. ఓకే, ఫంక్షన్ వచ్చేసి డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది ఉంది. టూ ఫంక్షన్స్ కి టూ ఫీచర్స్ ఇంప్లిమెంట్ చేసాం అనుకోండి మనం. ఓకేనా, స్లాష్ బటన్ రియల్ టైమ్ లో టూ ఫంక్షన్స్ కి ఇలా రాసాం. ఓకే, ఇక్కడ ఫంక్షన్ డౌన్లోడ్ ఎక్సెల్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఓకే, అండ్ ఫంక్షన్ డౌన్లోడ్ పీడిఎఫ్ అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఓకేనా, ఇప్పుడు నేను జస్ట్ కన్సోల్ ఏం చేస్తున్నా అంటే స్టార్ట్ డౌన్లోడింగ్ ఎక్సెల్ అని రాస్తాం. మనం ప్రీవియస్ గా ఏం చేసాము, ఓన్లీ స్టార్ట్ డౌన్లోడింగ్ పీడిఎఫ్ అని రాస్తాం. ప్రీవియస్ గా మనం ఓన్లీ ఒక సింగిల్ ఫంక్షన్ మాత్రమే రాసాం ఆన్ క్లిక్ కి. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మల్టిపుల్ ఫంక్షన్స్ అనేది ఒక రాస్తున్నాం. ఒకసారి చెక్ చేసి చూద్దాం ఈవెంట్స్ ఎలా చేయాలని. రిఫ్రెష్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇచ్చిన డౌన్లోడ్ అని. ఇప్పుడు డౌన్లోడ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి రియల్ టైం ఏం జరగాలి, డౌన్లోడ్ ఎక్సెల్ ఫంక్షన్ కావాలి, డౌన్లోడ్ పీడిఎఫ్ ఫంక్షన్ కావాలి. ఓకేనా, నేను రిఫ్రెష్ చేస్తున్నా, డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి ఏమైంది, డౌన్లోడ్ ఎక్సెల్ ఫంక్షన్ కాల్ అయిపోయింది అండ్ డౌన్లోడ్ పీడిఎఫ్ ఫంక్షన్ కాల్ అయిపోయింది. అర్థమైందా? సో హౌ టు కాల్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ ఆన్ క్లిక్ అన్నమాట. యూస్ కేస్ వచ్చేసి యూస్ కేస్ కాల్ మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ ఆన్ క్లిక్. ఓకే, ఇది మనకు యూస్ కేస్. క్లియరా? సింగిల్ ఆన్ క్లిక్ లో రెండు ఫంక్షన్స్ ఎలా కాల్ చేయాలి, ఫంక్షన్ వన్ ఫంక్షన్ మనం ఆ, నిన్నటి వరకు మనం ఏం చేసాం అంటే ప్రీవియస్ క్లాస్ లో మనం ఏం చూసామంటే ఆన్ క్లిక్ చేసినప్పుడు మనం ఒకటే ఫంక్షన్ రాసుకునే వాళ్ళం. సేవ్ అనుకోండి, ఓన్లీ సేవ్ మాత్రమే రాసుకునే వాళ్ళం. అలా ఏం కాదు, మల్టిపుల్ ఫంక్షన్స్ వరకు మనం కాల్ చేసుకోవచ్చు. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్ అనమాట. డౌన్లోడ్ ఎక్సెల్స్, డౌన్లోడ్ ప్రింట్స్ ఉంటాయి మనకి. ఏదైనా టేబుల్ తీసుకున్నప్పుడు ఎక్సెల్ డౌన్లోడ్ చేయాలి, యాజ్ ఏ పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేయాలి. అప్పుడు రెండు ఫంక్షన్స్ రెండు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇంప్లిమెంటేషన్ చేసి ఉంటుంది. మన సింగిల్ ఆన్ క్లిక్ లో రెండు జరగాలంటే రెండు చేస్తాం అనమాట. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు. దీనికి ఇంకా అడ్వాన్స్డ్ గా అంటే మాడ్యులర్ ఆర్కిటెక్చర్ లో రాయాలి. అదొకటి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఈ టాపిక్ క్లియర్ కదా, హౌ టు కాల్ ఏ మల్టిపుల్ ఫంక్షన్స్ ఇన్ సింగిల్ ఆన్ క్లిక్. ఓకే, దిస్ ఇస్ ఒకటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఆన్ క్లిక్, ఇక్కడ మనకు HTML లో ఆన్ క్లిక్ అనేది మనం డైనమిక్ గా రాసాం. ఓకే, సింగిల్ ఆన్ క్లిక్ కూడా ఒకటి రాస్తాను, బటన్. ఓకే, ఇప్పుడు సింగిల్ గా రాయాలనుకోండి మనం బటన్ ఆన్ క్లిక్ డౌన్లోడ్ ఎక్సెల్ ఇలా రాసుకుంటాం. క్లియరా? ఇక్కడ మనం ఏం రాస్తాం, ఎక్సెల్ అని రాస్తాం. ఓన్లీ ప్రింట్ కావాలనుకోండి డౌన్లోడ్ పీడిఎఫ్ అని అంటున్నాం. ఓకే, పీడిఎఫ్ అని వస్తుంది. డౌన్లోడ్ ఆల్ అన్నాను అనుకో, ఆల్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి, నేను ఏమంటా అంటే ఎక్సెల్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్సెల్ ఫంక్షనాలిటీ జరగాలి, పీడిఎఫ్ మీద క్లిక్ చేసినప్పుడు పీడిఎఫ్ ఫంక్షనాలిటీ జరగాలి, అండ్ డౌన్లోడ్ ఆల్ అన్నప్పుడు డౌన్లోడ్ ఆల్ జరగాలి. ఓకేనా? సో ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నా, ఎక్సెల్ మీద క్లిక్ చేస్తున్నా, స్టార్ట్ డౌన్లోడింగ్ ఎక్సెల్ అని వస్తుంది. ఓకే, పీడిఎఫ్ మీద క్లిక్ చేస్తున్నా, స్టార్ట్ డౌన్లోడింగ్ పీడిఎఫ్ అని వస్తుంది. డౌన్లోడ్ ఆల్ అంటే రెండు ఎగ్జిక్యూట్ అయిపోయాయి. క్లియరా? ఇది ఒక ఫంక్షన్. మల్టిపుల్ ఫంక్షన్స్ ని సింగిల్ ఆన్ క్లిక్ లో ఎలా చేయాలనేది ఒక టాపిక్ అన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంకెక్కడికి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఒక టాపిక్ చూద్దాం. అదేంటంటే ఇన్ రిమూవ్ ఆన్ క్లిక్ ఈవెంట్స్ ఫ్రమ్ HTML, యాడ్ ఇన్ స్క్రిప్ట్ ఇన్స్టెడ్. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఆన్ క్లిక్ ఈవెంట్స్ అనేది మనం ఇక్కడ ఏం చేసాము, హార్డ్ కోడ్ చేసాం. బటన్ కి ఆన్ క్లిక్ ఏమంటేనే మనం ఇక్కడ హార్డ్ కోడ్ చేసాం. ఓకేనా, అలా కాకుండా డైనమిక్ గా మనం ఆన్ క్లిక్ ఈవెంట్స్ ని ఎలా రాయాలి అనేది చూస్తాం. అంటే ఇది బెస్ట్ ప్రాక్టీసెస్ కాదనమాట మనం ఆన్ క్లిక్ ఇక్కడ రాయడం. ఓకేనా, ఇక్కడ HTML తో డైరెక్ట్ ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ వరకు HTML లో ఇన్లైన్ లో రాసాం. అలా కాకుండా డైనమిక్ గా మనం బటన్ తీసుకొని దానికి ఎలా చేయాలనేది ఒక టాపిక్ చూద్దాం. ఓకే, డైనమిక్ ఆన్ క్లిక్ ఈవెంట్స్. ఓకే, డైనామిక్ క్లిక్ ఈవెంట్స్. ఫస్ట్ క్లిక్ ఈవెంట్స్ చూద్దాం. మనం మౌస్ ఓవర్ మౌస్ అవుట్ కనెక్ట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బటన్ తీసుకుంటున్నా, బటన్ సేవ్ అనేది తీసుకుంటున్నా.
దీనికి మనం క్లిక్ రాయాలంటే ఏం చేస్తాం, ఆన్ క్లిక్ ఈక్వల్ టు సేవ్ అనే ఒక బటన్ ఫంక్షన్ రాసుకుంటున్నాం. సో ఫంక్షన్ లో ఫంక్షన్ సేవ్ లో ఒక స్క్రిప్ట్ రాసుకుంటున్నాం. జస్ట్ నేను ఏమంటాను అంటే అలర్ట్ అనేది రాసుకుంటాను. అలర్ట్ ఒక్కసారి ప్రింట్ చేసి చూద్దాం, మనకు సేవ్ లో అలర్ట్ వస్తుందో రాదో చూద్దాం. సేవ్ క్లిక్ చేయగానే అలర్ట్ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏంది టైట్లీ కపుల్డ్ అనమాట ఇది. అంటే ఆన్ క్లిక్ అనేది ఖచ్చితంగా నువ్వు బటన్కి రాసావు, అలా కాకుండా డైనమిక్ ఎలా ఇద్దామో చూద్దాం ఒకసారి. ఓకే, నాకు బటన్ ఉంటుంది, బటన్ సేవ్ అనే ఫంక్షనాలిటీ ఉంటుంది, కానీ నేను క్లిక్ ఇవ్వంటే ఇక్కడ రాయలేను, నేను వేరే విధంగా రాస్తున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఐడికి నేను డెమో అని ఇస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను స్క్రిప్ట్ ఫైల్ ఏం రాస్తున్నా, స్క్రిప్ట్ ఫైల్లో ఈ ఫైల్ కి మనం డైనమిక్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి డైనమిక్ గా, ఫస్ట్ మనం ఏంది ఈ బటన్ ఏదైతే ఎలిమెంట్ ఉంటుందో ఆ ఎలిమెంట్ కి నేను క్లిక్ ఫంక్షన్ డైనమిక్ యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఓకే, నా ఐడి నేమ్ ఏంటి, డెమో. సో డెమో తర్వాత నా ఫంక్షన్ ఏంటి, ఆన్ క్లిక్ అన్నమాట. ఆన్ క్లిక్ ఈక్వల్ టు ఓకే ఫంక్షన్ ఆఫ్, మనం ఏదైతే ఫంక్షన్ ఇవ్వాలనుకుంటున్నాం ఆ ఫంక్షన్ ఇవ్వాలి లాజిక్ ఇక్కడ. ఓకేనా, చూద్దాం అలర్ట్ అనేది వస్తుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఆన్ క్లిక్ అనేది ఇక్కడ బటన్ ప్లేస్ లో ఇస్తలేము, మనం ఫస్ట్ ఏంటంటే ఐడిని ఐడెంటిఫై చేసుకొని దానికి ఆన్ క్లిక్ కూడా ఒక ఫంక్షన్ రాస్తున్నాం. సో ఇది వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఇక్కడ హాయ్ ప్లేస్ లో క్లిక్ అని పెట్టాను, నేను రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ చేస్తున్నా. క్లిక్ చేసిన